కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. కూర్చోమ్మ కొంచెం పాప సరోజ. ఏండో అందరూ బాగున్నారండి? ఇవాళ ఏంటి ఇద్దరు నలుగురు అయ్యారు అనుకుంటున్నారా? జిరాక్స్ తీయించామండి. ఇంకోండి నన్ను జిరాక్స్ ఇస్తామా ఆవిడ వచ్చింది, ఆయన జిరాక్స్ ఇస్తామా అక్క వచ్చిందండి. అలా వస్తుంది మరి. అంటే మాలో సగం కదండి, అందుకే ఇవాళ ఫుల్గా వచ్చేయమండి. ఈరోజు పిల్లలకి సెలవండి. అయితే చాలా రోజులు అయింది కదా ఇలా కలిసి చేసుకుని, సరే ఈ రోజు కలిసి ఏదన్నా ఒక మంచి వంటకం తయారు చేసుకుని పిల్లలతో పాటు అందరం కలిసి కుటుంబ సమేతంగా తిందామని అనుకున్నామండి. అందుకని ఇలాగా ప్రత్యక్షమయ్యామన్నమాట. అందరికి నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? అది నాలో సగం అన్న కదండి, నిజంగానే సగం వడ్డీ వచ్చేసిందండి మా ఆవిడ. ఇదే సగం అంటేనేమోండి. ఇంకొకటి వచ్చాడండి, ఇంకా అలా మామూలుడు కాదు. ఇదిగోండి ఓ బుడంకాయ ఇచ్చాడండి, ఇంకా 3 బుడంకాయలు ఉన్నాయి. 2 ఏమో లోన ఇంట్లో చదివేసుకుంటున్నారు. ఓను ఒకడేమో అసలు సైకిల్ తెగదొక్కేస్తానండి. ఇవాళ సైకిల్ యాత్ర చేస్తాడు. అచ్చేయగడు రానన్నాడండి రోబో బాయ్. ఏమన్నా ఇంకేంటండి బాగా వీళ్ళతో ఇవాళ మొత్తం మీద ఏం వంటకం చేస్తున్నారండి? ఇవాళ ఇంకా పిల్లలతో పడలేక వాళ్ళని చూసుకోలేక ఇక్కడికే తీసుకొచ్చాం, తోలుకొచ్చాం. అందరూ గోవా ట్రిప్ వెళ్ళినట్టు మేము ఇక్కడ అట్టగారికి ట్రిప్ వచ్చేసామండి. మంచిగా సమ్మర్ కదా, నాన్ వెజ్ లో వండుకుందాం అంటే కొంచెం ఇబ్బంది అవుద్దని మామూలుగా వెజ్ వండుతున్నాం అండి. వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం అండి, అసలు నెంబర్ 1. అబ్బా మరి పెరిగి చట్నీ ఉందా? పెరిగి చట్నీ ఉంటది, అది చాలా బాగా చెప్పిందండి. మన దగ్గర దొరికిన కూరగాయలన్నీ వేసుకొని చక్కటి వెజ్ బిర్యానీ ఒకటి తయారు చేయబోతున్నా అండి. ఇప్పుడు నా చెయ్యి ఇవి చెయ్యి అందరు చెయ్యి వేసి ఒక మంచి అద్భుతమైన అవుట్పుట్ తీస్తామండి. టేస్ట్ ఎలా ఉందో లాస్ట్ లో చూద్దాం. 4 చేతులు వేసి చేస్తున్నాండి. మా ఓడి చూడండి భలే మాట్లాడతాడే, రావు గోపాలరావు గారిలా మాట్లాడతాడండి. డాడీ ఏం చేస్తున్నావు? వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ వైబ్రేట్ అవుతుంటదండి మా ఓడి వాయిస్. హాయ్ వెళ్ళు ఆడుకో. హలో ఫ్రెండ్స్, ఈరోజు సెలవు అందుకే ఆడుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే అని సెలవు ఒకసారి ఇచ్చారు, మళ్ళీ రేపు స్కూల్ ఉంది. పొయ్యి మీద ఎన్నీళ్ళు ఎట్టానండి. ఈ ఎన్నీళ్ళు మరిగాక ఆ కాలిపోరట్టుకెళ్ళి ఇందులో వేస్తానండి. పురుగులు లాంటి చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కానీ చచ్చిపోతాయండి. మనకు భయం ఉండదన్నమాట. ఉడికి వేడినీళ్ళు వేసుకొని మంచిదండి. యారా బాబా, నువ్వు పొయ్యి చుట్టూ తిరిగి అలా డ్రమ్ముతో కొడతంటేనే పొయ్యి వెలుగుద్దేంటి? అక్క ఇప్పుడు ఏం చేస్తున్నావే? ప్రస్తుతానికి అన్ని ముందెట్టుకున్నాను, ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ప్రస్తుతానికి ముందెట్టుకున్నా అంటే చేస్తున్నాను అన్నట్టు చెప్పు. కంగారు పడి ఏదో ఒకటి చేయను, నిదానంగా చేస్తాను. అబ్బి అదిరిపోయింది. ఏ క్లాస్కి చెప్పు. నీళ్లు వేడిగా మరిగినాయండి. ఈ పువ్వు దీంట్లో వేసేసుకున్నా అంటే పురుగులు ఏమంటే బయటకు వస్తాయి అనమాట. 1 నిమిషం పాటు ఇలా వదిలేసి దీన్ని తీసి కడిగేసుకుందాం మళ్ళీ పువ్వు. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలండి. దానికోసం బిర్యానీ ఏ గిన్నెలో చేసుకుంటామో అదే గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నంగా చీరుకోవాలండి. ఇలా బాగుంటాయి, సన్నగా చీలుకొని ఇలా విడదీసుకోవాలన్నమాట స్లైసెస్. వీటిని వేసేసుకుందాం. ఆయిల్ మరిగింది. గట్టిగా 3 గుప్పులు కావాలండి. కేజీ రైస్ వండుతున్నాం. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే ఒక సైడు బాగా వేగిపోతాయి, ఒక సైడ్ తెల్లగా ఉండిపోతాయి. కలుపుతూ ఉండాలి వేగినంతసేపు. మంట పెద్ద మంట పెట్టుకుని వేయించుకోవాలండి. చిన్న మంటలో వేగితే నానిపోయినట్టు నూనెలో అదోలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఉల్లిపాయని కరకరలాడితే వేయించడం వచ్చిన వాళ్ళకే బిర్యానీ చేయడం వచ్చినట్టండి. ఇప్పుడు ఈ వెజ్ బిర్యానీలోకి బిర్యానీ సరుకులు ఏమేమి కావాలో ఒకసారి చూద్దారండి. ఒక 3-4 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న సరుకులన్నీ కూడా సగం క్వాంటిటీ ఏమో బిర్యానీ రైస్ వండుకునేటప్పుడు వేసుకుందాం, సగం క్వాంటిటీ కూరగాయలు వండుకునేటప్పుడు కూరలు వేసుకుందాం అండి. మొత్తం అన్ని కూడా ఒకసారి పెట్టుకున్నాను. ఒక 4 బిర్యానీ ఆకులండి, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క అండి, సగం జాజికాయ ముక్క అండి, ఒక 4 స్టార్ పువ్వులు, కొంచెం రాతి పువ్వు అండి, ఒక 7-8 లవంగాలు, ఒక 6 మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా, 2 జాపత్రి అండి, ఒక 4 యాలకులు. ఇవన్నీ కూడా అందులో సగం ఇందులో సగం వేసుకుంటాం. వెజ్ బిర్యానీకి పెరుగు చట్నీ కలుపుకుంటున్నానండి. ఒక 2 లీటర్ పెరుగు తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కోసుకొని కలుపుకుంటానండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా కలుపుకుందామండి. సరిపడా ఉప్పు వేసుకుందామండి. మనం మా ఊళ్ళో సెలవు ఇచ్చేటప్పుడు పెర్ఫార్మెన్స్ ఏ విధంగా చేస్తున్నా చూడండి. ముసలోడి పెర్ఫార్మెన్స్ అండి. ఏంటి మమ్మీ ఎవడీడు? మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి.
ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ఒక సరికొత్త రుచి రావడానికి మేము ముందుగా మ్యారినేషన్ చేయబోతున్నాం అండి, చికెన్ చేసినట్టు. ఇప్పుడు ఈ మ్యారినేషన్ ఎలా చేస్తా చూపిస్తాను మీకు. ఏమేంటి కోచ్ రెడీ చేశారు మా వాళ్ళు. ఫస్ట్ ఇవ్వండి కూరగాయలు. ఇవ్వండి వెజిటేబుల్ బిర్యానీలోకి ఒక గుప్పుడు క్యారెట్ ఇలా ముక్కల కింద తరిగి పెట్టుకున్నాం. ఇవి ఈ గిన్నెలో మ్యారినేట్ చేద్దాం అండి. అన్ని దాంట్లోకి వేస్తున్నాను. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇలా వేగితే చాలు, ఇంకా బయటకు తీసాక ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి. అందులోనే పూర్తిగా వేగనిస్తే బయటకు తీసాక మాడిపోతాయి. మళ్ళీని ఈ రంగులో ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అయిపోయిందా బుజ్జినిది? ఒక గుప్పుడు టమాటా ముక్కలండి, ఒక గుప్పుడు క్యాప్సికమ్ అండి, ఇవ్వండి పచ్చి బఠానీ ఒక అరగంట ముందే నానబెట్టాము. ఇవి కూడా ఒక గుప్పుడు ఉంటాయి, ఇవి కూడా వేసుకుంటున్నాను. మా దగ్గర బీన్స్ లేవండి, ఉంటే బీన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ. ఒక గుప్పుడు కొత్తిమీర అండి, ఒక గుప్పుడు పుదీనా అండి, ఒక గుప్పుడు క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను, ఒక గుప్పుడు ఆలుగడ్డ ముక్కలండి. ఇన్ని రకాల కూరగాయలు వాడుతున్నాం. ఇప్పుడు దీంట్లో ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం, 1 చెంచా పసుపు అండి, ఒక 3 చెంచాల వరకు కారం వేసుకుందాం అండి. వేయించిన ధనియాలు జీలకర్రతో పొడి చేసిందండి ఇది ఒక 2 చెంచాలు ఉంటుంది, ఇది కూడా వేస్తున్నాను. ఒక 2 చెంచాలు బిర్యానీ మసాలా అండి. ఇప్పుడు కూరలోకి రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. పెద్దది ఒక నిమ్మ చెక్క వేసుకుంటున్నాను, రసం పిండుకుందాం. ఈ బిర్యానీ సరుకులు చెప్పాను కదండి, సగం వరకు కూరలో వేసుకుంటానండి. ఈ అన్నిటిలోంచి కూడా కొంచెం కొంచెం తీసి దీంట్లో వేస్తున్నాను. అండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక గుప్పుడు ఒక 2 చెంచాలు నూనె పోస్తున్నానండి. ఒక 2 గరిటెల వరకు పెరుగు వేసుకుందాం అండి, గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా శుభ్రంగా కలిపేసుకుని ఓ పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఈ మసాలాలన్నీ కూడా కూరగాయ ముక్కలకి పట్టి మంచి రుచి వస్తుందండి బిర్యానీ. మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే గిన్నె అన్నమాట. ఆ ఆయిల్ ఉంది, దానిలోనే మనం ఇప్పుడు బిర్యానీ చేసుకోబోతున్నాం. ముందు కూర వండుకోవాలి. ముక్కలన్నీ మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాంతో కూర వండుకోవాలి. ఫస్ట్ ముందుగా కొన్ని జీడిపప్పు పలుకులు వేయించుకుంటున్నానండి. పైన బిర్యానీ పైన వేసుకుంటే బాగుంటుంది అనమాట. జీడిపప్పు ఇదిగో వేగిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఆయిల్ ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, కూరగాయల ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఈ కూరగాయల ముక్కలన్నింటినీ ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి అన్నీ ఉడికే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాలు చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలి ఉడుకుతున్నాయి కదా ముక్కలు. కానీ మనకి ఇందులో బంగాళదుంప ముక్కలు అది వేసాం కదండి, క్యారెట్ బంగాళదుంప ఉడకాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి దీనిలో ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. పోయమ్మా. ఇలా నీళ్లు పోసుకుంటే మనకి బంగాళదుంప క్యారెట్ అది కూడా బాగా ఉడుకుద్ది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు ఇవి ఉడికించుకుందాం. ఇప్పుడు బిర్యానీ రైస్ వండుకోవడానికి ఎసరు పెట్టుకుందాం అండి. కేజీ అంటే 4 గ్లాసులు బియ్యం అండి, దానికి 15 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. గ్లాసుకి 3 గ్లాసుల కంటే ఎక్కువ. ఇప్పుడు ఈ ఎసరులోనే మనం ముందుగా చెప్పుకున్న బిర్యానీ సరుకులు ఉన్నాయి కదండి, కూరలో సగం వేసాను, మిగతా సగం ఎసరులో వేస్తున్నానండి. ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అండి, 1 చెంచా ఉంటుంది, ఇది వేస్తున్నాను. ఓ నిమ్మకాయ చెక్క నీళ్ళ 2 ముక్కల కింద కోసుకొని దీంట్లో వేస్తున్నాను. ఈ నిమ్మ తొక్కలోంచి మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి వేసుకుంటే. కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు. మనం కూరలో ఆల్రెడీ రుచికి సరిపడి ఉప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు అన్నానికి సరిపడి ఉప్పు దీంట్లో వేయాలండి. ఎసరులో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు, మళ్ళీ ఎసరంతా తీసేస్తాం కదండి నీరు, అందుకోసం. 1 చెంచా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన కూర ఉడుకుతుంది, అది ఉడకడం అయిన తర్వాత ఇది పెడదామండి పొయ్యి మీద. ఆల్రెడీ పావు గంట నుంచి కూర ఉడుకుతుందండి. మనకి దగ్గర పడింది కూర, అలాగే ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసి మనం బిర్యానీ రైస్ కోసం ఎసరు పెట్టుకుందాము. ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఏమన్నా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ టైంలోనే.
దివ్య ఎసరకొండెట్టే. మనకు బిర్యానీ రైస్ కోసం ఎసరు మరుగుతుందండి. ఈ లోపు మనం వండుకున్న కూరలోంచి కొంచెం కూర పక్కకు తీసుకుంటున్నాను, ఎందుకంటే 2 లేయర్స్ కింద వేసుకుందాం. కేజీ రైస్ కాబట్టి కూర అంతా అడుగును ఉండిపోకుండా కొంచెం ఇలా సైడ్కి తీసుకుని లేయర్ వేసుకుంటే బాగుంటుంది. పెద్దోడు చిన్న సైజులు, చిన్నోడు పెద్ద సైజులు చూస్తున్నారా? బుజ్జి ఇంటికాడ ఎప్పుడన్నా పిల్లలకి చేయమంటే చెయ్యి, భలే చేస్తున్నా అంటే అడవాడి భలే అన్ని మ్యారినేషన్ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏమన్నా ఊరోళ్ళకి చేస్తున్నా? పిల్లలకి అంటవా? ఇప్పుడు చేసేది పిల్లలకే. ఇంత రేంజ్లో చేయవు కదా ఎప్పుడున్నా? అంటే ఇంట్లోనే కదా ఏదో తింటే అయిపోద్ది అన్నట్టు. అసలు మరుగుతుందేమో. ఎప్పటికప్పుడు హట్ట దగ్గర చేస్తూనే ఉంటున్నారు కదండి మీరు. ఇంక నేను ఇంట్లో కూడా చేసేనా? ఆ తిండి ఈ తిండి ఎక్కువైపోద్ది కదా, అందుకే చేయను. ఎసరు మరిగిపోయిందండి, రైస్ వేసేసుకుందాం. కేజీ బాస్మతి రైస్ అండి. ఓ 10 నిమిషాల ముందు ఒక్కసారి కడుక్కొని పక్కన పెట్టామన్నమాట. ఇదిగోండి రైస్ వేసేస్తున్నాను. కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. వీళ్ళిద్దరు ఎక్కడ పోయారా, మీ తమ్ముడు దివ్యనా? అలా అలా ఎండకు తిరిగి వస్తానని వెళ్ళారండి. ఎండకి నీడకి మేము నీడగా ఉంటుందని ఇక్కడికి వస్తే వెళ్ళి ఎండ తిరిగి వస్తానికి వెళ్ళారా? ఎండ బాగుందంట వాళ్ళకి. పిల్లలు సారి వస్తారా? అయిపోతుంది, రెడీ అయిపోతుంది కదా. రాదేవ్ ఇంకా టైం ఉంది కదా. రాదేవ్ దివ్య రండి రండి, అయిపోతుంది బిర్యానీ. పిల్లలు తీసుకుని వచ్చేయండి. వచ్చారా? బాగుంటుంది. రాదే సాయిబాబా లాగా ఒకసారి ఉడికిందిలో చూడు. మీరు ఊరుకోండి, బాగా చేస్తాను ఉడకలేదండి ఇంకా. అదే పలుకుండే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం చిన్న పలుకుంటే సరిపోద్ది, అప్పటి వరకు ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోద్ది బాస్మతి రైస్. పలుకంటే ఏ పలుకు? చిలక పలుక. ఇలా నొక్కినప్పుడు చిన్న పలుకు తగలాలి. అదే పలుకంటేనే నీ చిలక పలుకు అనుకున్నాండి బాబా. నవ్వండి, ఇక్కడ నవ్వండి, ఇక్కడ నవ్వండి, ఇక్కడ నవ్వండి. బాగా చెప్పినప్పుడు మొత్తం అందరూ కాదండి, మా బాగా అన్నాడు మమ్మల్ని ఇద్దరికి ఆకేసి పొయ్యి చుట్టూ ఉన్నాం అనుకోండి, బే ఉడికిపోద్ది అన్నాడండి. నాకు అర్థం అవ్వలేదు. పొయ్యికి కొంచెం కంగారు వస్తుంది కదా అందరిని చూసి. ఆవురు అంటూ ఉన్నారా బా, బే ఉడికించేద్దండి, పొయ్యి ఉడికించేద్దండి. మీరు కూడా ఎప్పుడన్నా అలా ఉంటే కనుక చుట్టూ మూగేయండి, పొయ్యికి ఊపిరాడకుండా ఉంటే బేమండేద్దండి. ఈరోజు ఎండలేదు కాబట్టి, కానీ లేకపోతే మనకు ఊపిరాడదు, దానికి కాదు. కాదు అసలు ఈ వెజ్ బిర్యానీ చేయడానికి తలో చేసామండి. మా దగ్గర ఇప్పుడు 20 చేతులు ఉన్నాయి ఇక్కడ. 20 చేతులు వేసాము, రుచి ఎలా అవుతుందో చూడాలి. ఇక చేయండి చేయండి, ఇదిగోండి 4 చేతులే ఉడిపోద్ది. బిర్యానీ మీద ఆన ఆనేం కదా, ఇగో నానేమండి బాగా ఆను. బాగా అంటే కొండ ఆనేది కిందకి. కూరగాయలు అయితే కూర అయితే భలే వచ్చిందండి. రుచి చికెన్ బిర్యానీ కంటే అద్భుతంగా వచ్చేలా ఉంది బుజ్జి. ఈ సమ్మర్ స్పెషల్ గా అంటే అందరికీ స్పెషల్ తో పాటు రావట్లేదే కాదండి, ఈ సమ్మర్ లో స్పెషల్ గా మేము వండుకు తినడంతో పాటు చూసే వాళ్ళకి కూడా కొంచెం కనుల విందుగా ఉండేలాగా అందరం కలిసి చేద్దాం అనుకుంటున్నామండి వీడియోలు. మీరు ఏమంటారు మరి కామెంట్ చేయండి. ఇవ్వండి, ఈ రోజు ఒక రోజు సెలవు అని చెప్పి ఒక రోజు సరదాగా ట్రయల్ వెర్షన్ గా ఈ రోజు వీడియో చేస్తున్నాండి. మీకు ఈ రకంగా బాగుంది అనుకుంటే కనుక ఎండాకాలం 40 రోజులు సెలవులు ఉన్నాయండి. రోజుకు ఒక వీడియో చొప్పున ఇంటిల్లి 10 మంది, వీళ్ళ పిల్లలు 4, మా పిల్లలు 4 అందరం కలిసి ఇక్కడే ఉండి శుభ్రంగా వీడియో చేద్దాం అనుకోండి. 4 పిల్లలు ఎక్కడ ఉన్నారు? చెప్పలేదా ఇంకో 2 గురించి? మీరు చెప్పలేదా? మాకు 4 పిల్లలు అని చెప్పానా? అయ్యో మా ఆయన బయటకు వచ్చేసిందండి. నిజాలు మరి నిజాలు అబద్ధాలు తెలదు కానీ అలాంటి కాదులే. చూడు ఉడికింది చూడు, ఏమాట కామాటే చెప్పుకోవాలి కానీ ఇంకా పలుకుందండి, చాలా పలుకుంది. వాళ్ళు కూడా చూస్తారా చూడా. కాదండి, మేము ఎంత కలర్ఫుల్గా ఉన్నామో ఆ వెజిటేబుల్స్ కూడా కలర్ఫుల్గా వేసి మా బావగారు మేము అందరం కలిసి వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయాలి. అంటే మనం కలర్ఫుల్ గా ఉన్నామని నువ్వే ఫిక్స్ అయిపోయావా? మరి ఎవరు చెప్తే లేదా అని డౌట్ వచ్చి. చిన్న పలుకుందండి, ఇక దింపేసుకుందాం. ఈ లోపు మనం కూర మీదకి వేసుకునే లోపు కొంచెం టైం పడుతుంది కదా. ఈ ఎసరులోనే కొంచెం అక్కడే ఉడికిపోద్ది, తర్వాత దమ్ మీద ఉడుకుద్దండి. జాలి తీసుకురా బుజ్జి. ఇప్పుడు ఈ ఎసరులోంచి రైస్ అంతా వడకట్టుకుంటూ కూర మీద వేసేసుకుందాం అండి. సగం కూర ఆల్రెడీ తీసి పక్కన పెట్టాం.
దీని మీదే కొంచెం ఫ్రైడ్ ఆనియన్ చల్లేసుకుంటున్నాను, పుదీనా కొత్తిమీర చల్లుతున్నాను, జీడిపప్పు వేసుకుంటున్నాను, కొంచెం ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేసుకుందాం అండి. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మిగతా రైస్ అంతా కూడా పైన ఇంకో లేయర్ కింద వేసేద్దామండి. పైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకుందాం, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. దివ్య కొంచెం నెయ్యి 2 చెంచాలు, జీడిపప్పు వేసేసుకుందాం అండి. కుంకుమ పువ్వు ఏమైనా ఉంటే కనుక రంగు కోసం అది నానబెట్టుకొని నీళ్ళు కూడా చల్లుకోవచ్చు. బిర్యానీ రైస్ కొంచెం కలర్గా కనిపిస్తుంది కదండి మీకు, అలా కావాలనుకుంటే ఫుడ్ కలర్ కొంచెం నీళ్ళలో కలుపుకొని వేసుకోవచ్చు. మేము కొంచెం పసుపు కలిపి వేస్తున్నాం నీళ్ళు, కొంచెం అలా న్యాచురల్గా వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి నిప్పుల మీద ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటామండి. దీన్ని మీరు స్టవ్ మీద అయితే కనుక స్లిమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. పొయ్యిలో మన తీస్తారా, నిప్పులు చాలు మనకి. ఈ నిప్పుల సెగ మీద మనం ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోద్దండి. ఆల్రెడీ అన్ని కూరగాయ ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి మనకి జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా రైస్కి కూడా పడితే సరిపోద్ది. మీకు గిన్నె మూతది సరిగ్గా ఉంటే ఓకే, లేకపోతే కనుక మైదా పెట్టుకుంటే కనుక ఆవిరికి మంచిగా దమ్ అవుద్దండి. అయ్యి బాబోయ్ అండి అండి బాగారు కాదు ఇగో అంటకులు తెచ్చాను. తెచ్చావా? ఇంకా అయిపోయింది. మరి మా చెట్టి అన్ని అయిపోయినాయి కదా, మామే రోజు కోసి అయిపోయింది, దమ్ అయిపోతుంది, తినేద్దాం. బుడ్డలు కాకేనా పిలుచుకొచ్చాయి, సరే తినేద్దాం. ఆటలకి వెళ్ళిపోయారు. షాప్ వేసేసుకొని ఏ బుజ్జి షాప్ వేసేయండి, ఇక్కడ తినేద్దాం ఇలాగా. దింపేసానండి. ఓ ఆహా భలే వాసన వస్తుందండి. ఆహా సూపర్. చాలు చాలు. కుటుంబ సమేతంగా వెజ్ బిర్యానీ తినబోతున్నాం అండి. ఆల్రెడీ పిల్లలు మొదలెట్టారు, చూడడానికి అసలు మామూలు లేదు, గుమ్మలు ఆడేస్తున్నాడు ముక్కులకి. బుజ్జి తినే దంచి కొట్టాడు మేము, మా ఊళ్ళు గ్యాప్ లేదు, అప్పుడు పెరిగి చట్నీలోకి వెళ్ళిపోయారు మా ఊళ్ళు. సాకేదు తిన్నామా? అక్షయ్ ఎలా ఉంది? బాగుందా? కూడా అండి నోట్లో పెట్టుకోవాలి. బాగుందా? అదర కొట్టేసింది. వెజ్ బిర్యానీ ఎలా లేదు, ఇది రొయ్యి బిర్యానీ ఎలాగ ఉంది? చాలా బాగుంది. బాగుంది బుజ్జి, బలి చేశారు. అబ్బా నాన్ వెజ్ బిర్యానీల కంటే ఇదే బాగుందండి. బ్రహ్మాండంగా ఉంది. తగ్గ పెరుగు పచ్చడి వేసుకొని తింటే నా సామరంగా. వీడేమన్నాడు చూసాక, మీ ఇద్దరు తింటున్నారేంటి ఓ దాంట్లోనే పెళ్ళి అయిందనా అంటున్నాడు. ఇవన్నీ ముద్ర మాటలని మాట్లాడతాను మా ఊడు. పెళ్ళి అయితే తినాలా? అవునా? మరి మా ఆయన కూడా తింటాం. మధ్యలో క్యాలీఫ్లవర్ అప్పుడప్పుడు అమ్మ రాదు, మాయ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని నంబర్ 1గా చేసుకున్నాను బిర్యానీ. మరి క్యాలీఫ్లవర్ ముక్క బాగున్నాయి. కూర్చో కూర్చో కూర్చో.
పెరుగు చట్నీ వేసుకుంటే అమృతంలో ఉందండి రకంగాన. ఆహా. అబ్బా కానీ మేము అందరం కలిసి చేసిన ఈ వెజ్ బిర్యానీ అలాగే పెరుగు చట్నీ కూడా బ్రహ్మాండంగా కుదిరేసిందండి. నంబర్గా ఉందో. మరి మా ఈ వెజ్ బిర్యానీ పెరుగు చట్నీ వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. ట్రై చేయండి. కూరగాయలు చాలా బాగా అసలు ముందుగా మనం మ్యారినేట్ చేయడం, పక్కన పెట్టుకొని దాన్ని పట్టేయడం, మసాలాలో డిఫరెంట్ గా వచ్చింది అనమాట. అసలు టేస్ట్ కూడా అద్దరిపోయిందండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. సెలవులు కదా, రాబోయే సెలవుల్లో అందరూ శుభ్రంగా వండుకొని ఇంటిల్లి పాది శుభ్రంగా తినండి. తింట వదిలిపెట్టరండి బాబా. పండగలకి, పబ్బాలకి, పుట్టినరోజులకి. ఏ బెల్? సైకిల్ బెల్లా? వీడియో బెల్ అంటే ఎందుకు? ఎందుకు సబ్స్క్రైబ్ అంట తెచ్చిపోయింది. బిర్యానీ ఎఫెక్ట్ అండి, ఆనందం ఎక్కువైపోయింది అందరికీ. ఏదేదో మాట్లాడేస్తున్నారు నాకని. ఓకే ఓకేనా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కూర్చోండి మీరు. మరి ఉంటామండి. బాయ్ బాయ్.